దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తున్నప్పుడు మనం శ్రద్ధగా జాగ్రత్తగా ఉందాం. దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడో అది మనం దృష్టి పెట్టి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సరేనా? క్లియర్గా ఉందా? వినపడుతున్నదా? అక్కడ వెనక వాళ్ళు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏదేమని కూడా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు ధ్యానము నిమిత్తము కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూసుకుందాం. మన దేవుడు ఏ దేవుడు? మన దేవుడు చూచుచున్న దేవుడు. ఏ దేవుడు? హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందామా? హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసుకుంటే, ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కొందులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మన దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మన దేవుడు చూస్తున్నాడు. మొట్టమొదట దేవుడు ఎవరిని చూశాడు అంటే, నన్ను చూసిన దేవుడు అని చెప్పినటువంటి ఒక స్త్రీ ఉంది బైబిల్లో, హాగరు. హాగర్ని తన అనుభూతిని చెప్తూ నన్ను చూచిన దేవుడు అని తనకి ఒక పేరు కూడా పెట్టింది. దేవుడు మన యొక్క ప్రతి ప్రవర్తనని, ప్రతి నడవడికని, సమస్తాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కనులకు ఏది కూడా మరుగై ఉండలేదు. మనం అనుకుంటున్నాం దేవుడు గుళ్ళోనే ఉన్నాడు, గుడి బయటకు వచ్చి మనం ఎన్ని తంత్రాలు ఆడినా దేవుడికి తెలియదులే, దేవుడు చూడర్లే, కాబట్టి ఎంత భక్తి ముసుగు వేసుకున్నా గుడిలోకి వెళ్ళి వినయంగా ముసుగేసుకొని భక్తిగా ఉందాం అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అర్థమైందా? కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూసుకుంటే, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసుకుంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి, చూడండి 33:19, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను ఆయన కృప కొరకు నిలుచుచున్నది. ఏమిటి నిలుస్తున్నది? ఏమిటి నిలుస్తున్నది? ఆయన యొక్క దృష్టి. దృష్టి అంటే ఏంటి? చూపు, అంతేగా? అంటే ఆయన తన కన్నులను ఆయన యందు భయభక్తుల వారి మీద ఆయన ఉంచుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనకి చెప్పబడుతూ ఉంది. ఎక్కడ చూస్తున్నాడు? చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును. అంతేనా? నా బైబిల్లో అదే రాయబడింది. మీ బైబిల్లో ఏం రాయబడింది? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచుండును. దేవుడు కేవలం చెడ్డవారిని చూస్తూ ఉంటాడు, మంచోళ్ళని ఎలాగా ఆస్వాదించాలి కాబట్టి పెద్దగా లేదు అని మన ఆలోచనలే అక్కర్లే. మంచివారిని చెడ్డవారిని
అందరినీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రతి స్థలము మీద ఏంటి ప్రతి స్థలము మీద దేవుని యొక్క కన్నులు ఉన్నాయి. ఆయన దృష్టి పెట్టి ఉంచాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూసుకుంటే, యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం చూసుకుంటే, ఆయన దృష్టి నరుల మార్గముల మీదను ఉంచబడి ఉన్నది, వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. జాగ్రత్త వినండి, ఈరోజు మనకి చాలా అవసరమైన మాటలు ఇవి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, వారి నడకలన్నీ కనిపెట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉన్నాం, మనం ఏం చేసినా ఎలా ఉన్నా దేవుడు చూడట్లేరులే అనే భావనలో మనం ఉన్నాం. కానీ ప్రతి విషయం కూడా చూస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు. మన చర్చిలో సీసీ కెమెరాలు పెడితే అయ్యగారు అక్కడ చూస్తున్నారు అనే కొంత భయం మీలో వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో, ఈ చర్చిలో ఇక్కడ పెట్టిన సీసీ కెమెరాల ద్వారా ఒక అధికారికి మనం భయపడుతున్నాము అంటే, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు అని అన్నటువంటి ఆ దేవుడు చూస్తున్నాడంటే మనం ఎంత భయపడాలి. యోబు గ్రంథంలో ఆయన ఉంటున్నాడు, మన యొక్క నడకలన్నీయో, మన నడకల మీద, నరుల మార్గాల మీద, మన నడక మీద ఆయన తన దృష్టిని ఉంచాడు. అర్థమవుతున్నదా? అందుకే ఆయన కీర్తనలు 32:8 వచనంలో ఒక మాట చెప్తున్నాడు. కీర్తనలు 32:8 ఒక మాట చెప్తున్నాడు, నీకు ఉపదేశం చెప్పాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే ఆయన ఏంటి, మన మీద దృష్టి ఉంచి, అంటే మనల్ని తదేకంగా చూస్తూ మనకి కావలసిన ఆలోచనలు కూడా ఆయన చెప్పే దేవుడు. నిన్ను పరీక్షించకుండా, నీ గురించి చూడకుండా, నీ మీద దృష్టి పెట్టకుండా నీకు ఆలోచన చెప్పగలడా? ఆయన నిన్ను దృష్టికరిస్తున్నాడు కాబట్టి, నువ్వు నడుస్తున్న మార్గం ఏమిటో ఆయన చూస్తున్నాడు కాబట్టి, నువ్వు సతమతమవుతున్న విషయాలు ఆయన తెలుసు కాబట్టి, నువ్వు బాధపడుతున్న విషయాలు ఆయన తెలుసు కాబట్టి, నువ్వు వేదన పడుతున్న విషయాలు ఆయన తెలుసు కాబట్టి, నువ్వు ఆనందిస్తున్న విషయాలు ఆయన తెలుసు కాబట్టి, నీ యొక్క ప్రతి నడక కూడా ఆయన తెలుసు కాబట్టి, నీ మీద దృష్టి ఉంచి, నీ మీద అన్నప్పుడు ఒక మాట అర్థమవుతుంది. నీ మీద అంటే అందరి మీద కలిపి చెప్పాడు అనుకోవచ్చు. ఆయన నీ మీద అంటే ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి మీద ఆయన తన యొక్క దృష్టిని నిలుపుతున్నాడు. ఏ నాడైతే దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనే భయం మనకుంటుందో అప్పుడు మనం పాపం చేయడానికి తెగించలేము. యజమాని చూస్తుండగా దొంగవాడు దొంగతనం చేయగలడా? చెప్పండి. అదే రీతిగా మన దేవుడు చూస్తున్నాడు. ఏమిటి చూస్తున్నాడు? మన మార్గాలు చూస్తున్నాడు, మన నరకం చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. అటువంటి ఆయనకి విరోధముగా, ఆయనకి ఆయాస్కరంగా మనం ఏమైనా చేయగలమా? ఏ పాపము తలపెట్టగలమా? అయినప్పటికీ కన్నులుండియో చూడకయో, చెవులుండియో వినకయో, హృదయం కొవ్వి దేవుని మాటని అర్థం చేసుకోక, మనసు పెట్టగా, దృష్టించక మనము మన యొక్క నడవడిలో మనం దేవునికి మనం కోపం తెప్పిస్తున్నాం. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనం భయం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్న దేవుడు దుష్టత్వాన్ని, వాటిని కూడా ఏ అరికట్ట లేకుండా ఎందుకు ఊరుకున్నాడు అని మీరు అడగొచ్చు.
ఒకవేళ చూస్తున్న దేవుడైతే ఆ విధంగా ఎందుకు ఊరుకున్నారని ప్రతి వారికి కూడా దేవుడు వారి వారి సమయాన్ని వారికి అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ స్థితిలో ఎవరిని ఎలా ఉంచాలో ఆయనకి బాగా తెలుసు. అయితే వారు తమ యొక్క నడకలను మార్చుకొని సరిచేసుకుంటారు ఏమో అని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నారు. చూడండి, ఇంకో మాట ఉంది మనకి, ఏది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. 32వ కీర్తన 33వ కీర్తన అనుకుంటాను. 33:13 ఏమంటున్నాడు ఆయన? అంతేకాదు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. 14:2 రైట్ 14:2 కాదే, చూడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను చూచి ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. ఆయన వివేకం కలిగి తమ మార్గాలు సరిచేసుకుంటారేమో అని ఆయన చూస్తున్నాడు. 53:2 ఏంటది? అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ ఇదే మాట. అంటే ఇప్పుడు మనకి అర్థమైందా? ఆయన మనల్ని చెడుతనాన్ని చూసి కూడా ఎందుకు ఏం చేయట్లేదు అంటే, మనము వివేకం కలిగి, ఏమిటో వివేకం? దేవుడు చూస్తున్నాడు, ఆయన కోపం తెప్పించకూడదు, ఆయన దృష్టికి మనం ఇష్టమైన రీతిగా ఉండాలి అని మన మార్గాలు మనమే సరిచేసుకొని తిరిగి ఆయనకి ఇష్టలుగా ఉంటారేమో, అది వివేకం కలిగి ఉండడం అని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించి చూస్తూ ఉన్నాడు. పరిశీలించి చూడటం అంటే దాని అర్థం ఏంటి? దేన్నైనా తీక్షణంగా చూస్తే మనం ఏమంటాం? భూతద్దం పెట్టి చూస్తున్నాడు రా అంటాం. ఏమంటాం? భూతద్దంలో పెట్టి చూడటం అంటే దాని అర్థం ఏంటి? ఉన్నదాన్ని పెద్దదిగా చేసి చూడటం అంటే ఇంకా స్పష్టంగా చూడటం, అంతేగా? దేవుడు అంత స్పష్టంగా నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోయామంటే అది మనకే నష్టం. దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క రాకడ సమయం అతి సమీపంగా ఉంటున్నది. ఇప్పటికైనా మన నడకను, మన ప్రవర్తనను, మన ఆలోచనను ఇవన్నీ కూడా మార్చుకొని దేవునికి ఇష్టలుగా ఉండకపోతే నష్టపోయేది మనమే, కోల్పోయేది మనమే, దారి తప్పోయేది మనమే. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఏంటన్నాను? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఏమిడు చూస్తున్నాడండి? ఏమిడు చూస్తున్నాడు? చూడండి, 139వ కీర్తన 4వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? నా మాట నాలుకకు రాకముందే. ఏంటి? నా మాట నాలుకకు రాకముందే అంటే నువ్వు ఏం మాట్లాడతావో ఆయన ముందుగానే తెలుసుకొని చూస్తూ ఉన్నాడు. నీకు పూర్తిగా తెలిసి ఉన్నదే. మనం ఏమీ కాకుండా ఎవరు వినలేదులే, ఎవరు చూడలేదులే అని మనకి నోటికొచ్చినట్టు మనం మాట్లాడేస్తాం. అవునా కాదు? నీవు పలికే ప్రతి మాటకి కూడా దేవుడికి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది.
మనమైతే ఏరా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావు, ఏమ్మా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావు అంటే మనం ఏమంటాం, అదే నేను మాట్లాడలేదు అని దమాయించవచ్చు, అవునా కాదు? కానీ దేవుని దగ్గర చేయగలవా? నీ ప్రతి మాటని కూడా ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ నోటికి నీవు అడ్డు పెట్టుకో. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించి, అందుకే పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, వినేటప్పుడు శ్రద్ధగా వినండి, మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి, 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి అని. కారణం ఏమిటో తెలుసా? కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము. కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేవు. మాటతో మనిషిని అందరము ఎక్కించవచ్చు, పాతాళానికి తొక్కేయచ్చు. ఈ మాటలు ఈర్ష్యతో, కపటముతో, అసూయతో, ఇష్టముతో, ప్రేమతో, పగతో అనేక విషయాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే అంటాడు, నా మాట నాలుకకు రాకమునిపే నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, నేను ఏం మాట్లాడతానో నీకు బాగా తెలుసు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు నోటికి చాలా జాగ్రత్తగా మనం అడ్డు పెట్టుకొని మనం ఎలా మాట్లాడాలి. అడ్డు పెట్టుకొని అంటే ఇది ఇప్పుడు మన ఈ అమ్మ ఎవరిలాగా కొంగు అడ్డు పెట్టుకుంది, అది కాదు. కొంగు అడ్డు పెట్టుకోవడం కాదు. అంటే మన నోట దేవునికి ఇష్టం లేని ఏ మాట దొరలకుండా, మన తోటి వారికి బాధ కలిగించే ఏ మాట కలగకుండా ఉండేటట్టు మనం నోటికి అడ్డు పెట్టుకోవాలి. చిత్రమైన మాట వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పండ్ల వంటిది అని సామెతల గ్రంథంలో ఉంది. సమయోచితమైన మాట అంటే మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి. అందుకే అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. దీనికి మొట్టమొదట ఏంటంటే మన నోటి మాటే. మనం ఏమీ కాకుండా మాట్లాడతాం. ఇదే నోటితో దేవుని మనం స్తుతిస్తాం, అదే నోటితో దేవుని పోలికగా ఉన్న మనిషిని దూషిస్తాం. ఇది దేవుని దృష్టికి అనుకూలం కాదు అని చెప్పబడుతుంది. కాబట్టి మన యొక్క ప్రతి మాటని కూడా దేవుడు చూస్తున్నాడు. ఇది నేను చెప్పే మాట కాదు, కీర్తనకారుడు తన దేవుని హృదయానుసారి అయినటువంటి ఆయన చెప్తున్న మాట. నా మాట నాకు నా నోట రాకముందే నీవు తెలుసుకున్నావు. కారణం ఏమిటి? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉన్నది. దేవుడు ఎక్కడున్నాడు? కనబడుతున్నాడా? కనబడ్డు. కానీ ఆయన మన ముందు వెనక పైన కింద సంపూర్ణంగా మనల్ని ఈ రోజుల్లోని కొన్ని సీసీ కెమెరా ఉన్నాయి, ఏ యాంగిల్లో పెడితే ఆ యాంగిల్లోనే. కాబట్టి ఆ యాంగిల్ తప్పించి తప్పు చేసేవాళ్ళు వచ్చారు, అవునా? కానీ 360 degrees లో తిరిగే కెమెరాలు కూడా ఉన్నాయి. 360 degrees అంటే చుట్టూ తిరుగుతాయి, ఎక్కడ దానికి దాపరకం ఉండదు. అంతకంటే శ్రేష్టము దేవుని యొక్క దృష్టి. కాబట్టి ఆయన నీ మార్గములను, నీ నడకలను, నీ యొక్క కదలికలను సమస్తాన్ని మాటే నీ నోటికి రాకముందే నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియక ముందే ఆయన కనిపెట్టాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి చూడండి. అటువంటి దేవునికి మనం ఎలా ఉండాలి? అదే కీర్తనలో 11, 12 వచనాలు ఒకసారి చూడండి. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండను అని నేను అనుకుని ఎట్లా
చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. లైట్లన్నీ ఆపేసి అమావాస్య రాత్రిలో మనం ఏ పని చేసినా ఎవరికి కనబడదులే అని మనం అనుకుంటాం. అవునా? దొంగలు ఎప్పుడు దొంగతనం చేస్తారు? అమావాస్య, అర్ధరాత్రి. అవునా కదా? అంటే చిట్ట చీకటి ఉంటుంది, పక్కనున్న మనిషి కూడా కనబడనటువంటి స్థితి, కట్టిక చీకటి. ఈ కట్టిక చీకటి ఎవరికి? నీకు నాకు. కానీ దేవుడికి లేదు. చీకటి వెలుగు కూడా ఆయనకి ఒకటే. దట్స్ ఇట్. కాబట్టి మన చీకటి క్రియలన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు ఏమై ఉన్నావో అని నిన్ను ప్రశ్నించుకున్నప్పుడు ఎప్పుడు తెలుసా? నీవు మంచిగా ఉన్నావు తెలిసి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, నువ్వు అంటే ఎవరు లేనప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఎలా నీ ప్రవర్తన, అది కరెక్ట్ ప్రవర్తన. నలుగురిలో ఉన్నప్పుడు వేషధారంతో అబ్బా ఓహో గొప్ప అనిపిస్తూ ఉంటాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఏమిటి? అది దేవునికి అనుకూలమా? మనందరూ కూడా మనుషులు మెప్పు పొందాలని, మనుషులు ఎదుట మంచి పొందాలని, మనుషులు ఎదుట మనం నటిస్తున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడు అనే జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, దేవుడు మనిషి అయితే బాహ్య రూపాన్ని చూస్తాడు, మోసపోవచ్చు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయన్ని మోసం చేయలేవు. నువ్వు చీకటిలో ఎవ్వరు చూడలేదు, ఎవ్వరికి కనబడదు, పర్వాలేదు అని అనుకుంటే పొరపాటే. నీ ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు. అనుకుంటూ ఉండొచ్చు, మనసులో వేరే ఆలోచన పెట్టుకొని వేరే మాట్లాడి అబ్బా నా మాటలతో వెళ్ళి బోల్తా కొట్టించేశాను అనుకోవచ్చు. ఏమంటున్నారు దేవుడు? రహస్యం ఉన్నది బయలుపరచబడక ఉన్నదా? ఏదో ఒక రోజు అది బయటపడిపోతుంది. ఎవరు బయటపెడతారు? దేవుడే. నువ్వు మనసులో పెట్టుకున్నావుగా, చీకటి గుహలో పెట్టుకున్నావుగా, అంతరంగంలో ఉండిపోయిందిగా, ఎలా బయటకు వచ్చింది? దేవుడికి మరుగు లేదు. చీకటి కూడా ఆయనకి వెలిగే. కాబట్టి చీకటిలో చేసేద్దాంలే అని సరిపెట్టుకుంటే కుదరదు సుమా. ఆయనకి చీకటి కూడా వెలుగుగానే ఉంది. చీకటిలో చేసే ప్రతి క్రియని దేవుడు చూస్తున్నాడు. మనందరికీ అలవాటు ఏంటంటే ఎవ్వరు చూడట్లేదు, పర్వాలేదు అని మనం కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. అవునా? అవునా? ధైర్యంగా చెప్పండి. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుని దృష్టికి మరుగై ఉండలేదు. నీ మాట తెలుసు, నువ్వు చీకటిలో చేసే క్రియలు ఆయనకి తెలుసు. ఇంకా ఏం చేస్తాడో చూడు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ మాట. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ మాట. నరుల మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నువ్వు నడిచే ప్రతి నడక, నువ్వు భవిష్యత్తుకు వేసుకునే ప్రతి ఒక ప్రణాళిక అన్నీ కూడా ఆయనకి స్పష్టంగానే ఉన్నాయి. నీవు తల్లి గర్భములో పడక ముందే, నీ ఎముకలు రూపింపబడక మునిపే ఆయన నిన్ను చూచిన దేవుడు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన నిర్ణయించగల దేవుడు. ఆ భవిష్యత్తును పొందుకోవడానికి మనం తొక్కుతున్న త్రోవలు, నడుస్తున్న నడకలు, వేసుకుంటున్న ప్రణాళికలు అన్నీ కూడా ఆయనకి తెలుసు అని అంటూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు ఏమిటి మనకి ఇవాళ మనకి ఏం చెప్తున్నాడు? జాగ్రత్త చెప్తున్నాడు. నీ మాటలు ఆయన వింటున్నాడు, చెవి యొగ్గి వింటున్నాడు.
చీకటిలో కార్యాలు ఆయన దృష్టి పెట్టి చూస్తున్నాడో, నువ్వు వేసే ప్రణాళికలు, నీవు వేసే పన్నాగాలు, నువ్వు ఆలోచించే ఆలోచనలు అవి ఛద్రమైన, కుళ్ళువైన, మోసగించేవైనా ఏవైనా కనిపెడుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, తాను తీసిన గోతులో మనం అనుకుంటూ ఉన్నాం, మన ప్రణాళిక వేసేసాం, ఇంకేం పర్లేదు, అవతలని పడేస్తాం అనుకుంటాం. కానీ ఏమవుతుంది, మనం తీసిన గోతులో ఇది ఎలా సాధ్యం, నేను ఎవరికి చెప్పలేదే, ఎవరికి తెలియదే, ఇది ఎలా బయటపడిపోయింది అని మనం అనుకొని బజ్జని తల కొట్టుకుంటాం. కానీ చూసేవాడు ఒకడు ఉన్నాడు, చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ప్రతీది చూస్తూ ఉన్నాడు. మనం సాటి మనిషిని మనం మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేం. కాబట్టి మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట, మన నడవడిక చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో కానీ, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనము ఆకాశ వాయుమండలములతో పోటీ పడుతూ పోరాడుతున్న ఆ ఆత్మీయ పోరాటాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు? చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12, ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములు లోకనాథులతోనూ, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. ఆ పోరాటాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ పోరాటం కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఏ రీతిగా దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క కార్యాల్లో ఎలా చేస్తున్నో వాటిని కూడా కనిపెడుతున్నాడు. చెడును మాత్రమే కనిపెట్టడం కాదు, కానీ మనం చేసే మంచిని కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏ ప్రణాళిక ప్రకారం మనం చేస్తున్నాం, ఏ రీతిగా మనం చేస్తున్నాం, మనం అంటే ఏ స్థితిలో చేస్తున్నాం, మనం ఎలా చేస్తున్నాం కూడా కనిపెడుతున్న దేవుడు మన దేవుడు. మనం యథార్థంగా దేవుని సేవ మనం చేస్తే దేవుడు మనకి ఆశీర్వాదం మెండుగా అనుగ్రహిస్తాడు. మనుషుల మెప్పు కోసం, కపటం కొరకు, మనుషుల చేత సభ సరిపించుకోవాలి, లేదంటే నేను మొక్కుబడిగా చేసేస్తాను, దేవుని సేవ చెయ్యాలి అని మనం చేస్తే, దేవుని పిలుపుకి విరోధముగా మన సొంత ఆలోచన ప్రకారం ఇలా చేస్తే బాగుంటుందని మనం చేస్తే అది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే మనం ఉండి ఆయన కార్యం చేయాలని చెప్పి ఆయన ఆదేశిస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అర్థమవుతున్నాడా? దేవుని సేవ చేస్తున్నాం కదా, ఏదైనా దేవుని సేవ చేస్తున్నాం కదా, మనకి ఎందుకు ఈ యొక్క ఆశీర్వాదం రావట్లేదు, మనకి ఎందుకు ఈ శాపాలు వచ్చాయి అని మనం ఒకసారి కుమిలిపోతూ ఉండొచ్చు. ఎస్, మనం దేవుని సేవ చేస్తున్నాం, కానీ దేవుని ప్రణాళిక ప్రకారం చేస్తున్నావా లేదా? దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం చేస్తున్నావా లేదా? మనం ఈ యొక్క పోరాటాలు, ఈ వాయుమండలతో పోరాటాలు కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం చేస్తున్నావా లేదా? అది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, అంతం వరకు ఆయన కార్యములు జాగ్రత్తగా చేయువానికి అని మాట రాయబడుతోంది. ఎంతవరకు? అంతము వరకు ఆయన కార్యములు, నా కార్యములు అంటున్నాడు, జాగ్రత్తగా చేయువానికి. మోషే దేవుని కార్యమే చేశాడు. దేవుడు పిలిచాడు, అయ్యా నువ్వు వెళ్ళి అదిగో బానిసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించి తీసుకొని రా అని. ఏనాడు కూడా దేవుని మాటకి జవదాట్లేదు. అవునా కాదా? మహాసాత్వికుడు దేవుని దృష్టిలో అని అనిపించుకున్నాడు మోషే. అటువంటి ఆయన కూడా ఒక అజాగ్రత్త, ఎంత కార్యం, మోషేలో కార్యం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
అయినప్పుడు కూడా కొంత అజాగ్రత్తకి దేవుడు మోషేని కూడా దండించిన సన్నివేశం మనకి కనబడుతోంది. అందుకే అంటాడు, నా క్రియల్ని జాగ్రత్తగా చేయవారు, ముఖ్యంగా విశ్వాసుల కంటే దేవుని సేవలో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా దేవునికి ఆమోదయోగ్యమేనా అని మనం చూసి మరి చేయవలసిన అవసరతలు అన్నీ ఉన్నాయి. అలాగే 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ మాటలో మొదటి మాట మనం చూసుకుంటే మన హృదయాన్ని కూడా ఆయన చూస్తుంటాడు. మన హృదయంలో యథార్థత ఉందా లేదా అని ఆయన చూస్తాడు. మన హృదయ యథార్థతను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ మాట. చూసారా, తన యందు ఏం కలిగిన వాళ్ళకి, యథార్థ హృదయం గల వారికి బలపరచడానికి ఆయన కనుదృష్టి. యథార్థంగా దేవుని దృష్టికి ఎవరైతే ఉంటారో వారిని బలపరచడానికి కూడా దేవుని కనుదృష్టి ఆయన పెట్టి ఉంచాడు. మనం యథార్థంగా ఉంటే మన దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మళ్ళీ బలపరిచేవాడు ఎవరున్నారు? దేవుడు. ఇందాక దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నా స్వాస్థ్యము నీవే. అవునా కదా? అలాగా చేసే దేవుని పని కూడా యథార్థ హృదయంతో చేస్తున్నామా లేదా అది కూడా దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఏంటి దేవుడు చూస్తున్నాడు? మన మాటలు చూస్తున్నాడు, మన చీకటి క్రియలు చూస్తున్నాడు, మన మార్గాలు, మన ప్రణాళికలు చూస్తున్నాడు, మన ఆత్మీయ పోరాటాలు చూస్తున్నాడు, మన యథార్థతను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నమ్ముతారా? నమ్మకమేనా? కొన్ని ఉదాహరణ చూద్దాం. ఎందుకంటే ఉదాహరణ చూస్తే మన నమ్మకం ఏమవుతుంది? బలపడుతుంది. అవును, నిజమే కదా, అక్కడ వారికి ఆ రీతిగా చేసిన దేవుడు ఈరోజు నాకు చేయడా అని ఒక దృఢత్వం మనలో ఏర్పడుతుంది. ఒక నలుగురు వ్యక్తుల గురించి మనం చూద్దాం ఈరోజు. వారి స్థితి ఏమిటి అంటే, ఒక చెట్టునే తీసుకున్నాడు. ఆ చెట్టు తీసుకొని దాని దగ్గర ఉన్న ఆ వ్యక్తుల గురించి చెబుతూ ఉన్నాడు. మొట్టమొదటిది చెట్టు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు? ఆదాం. అంతేనా? చెట్టుకి ఎక్కడున్నాడు? ఆదికాండం చెప్పండి ఉన్నది. చెట్టుకి ఎక్కడున్నాడు? చెట్టు వెనక దాగి ఉన్నాడు. అర్థమైందా? ఎక్కడ? దీనికి భయముతో దాగి ఉన్నాడు. భయం ఎందుకు వచ్చింది? దేవుని మాటని అలక్ష్యం చేశాడు. దేవుని యొక్క మాట వినకపోతే ఏమొస్తుంది? భయం వస్తుంది. భయం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? దేవుని నుంచి మరుగు పడాలనే ఆలోచన వస్తుంది. అంటే దేవుని ఎదుర్కోవడానికి ధైర్యం రాదు. ఆదాము చెట్టు చాటున ఉన్నప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఏమన్నాడు? ఇదిగో ఈ చెట్టు చాటున ఉన్నాను. నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను నీ ఎదుటికి రాలేకపోతున్నాను. అంటే తన స్థితి తను తెలుసుకున్నది భయం వల్ల. అవునా కాదా? ఏమన్నాడు? నేను తినొద్దన్న జ్ఞానం ఆ యొక్క పళ్ళని తిన్నావా? దేవుడు అడిగాడా? దేవుడు మాటని కాదన్నందుకు భయపడి చెట్టు వెనక్కి వెళ్ళి దాంగున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ దాంగుంటున్నాం? దేవుడికి ధైర్యంగా మనం ఎదురు వెళ్ళగలుగుతున్నామా? ఎదురుగా ఎస్ ప్రభా ఇప్పుడు నువ్వు నాకు కనబడు, నేను నా యథార్థంతో ఉన్నాను అని మనం చెప్పగలుగుతున్నామా? మన స్థితి ఏంటి? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది.
ఈ చెట్టు చాటున ఉన్నటువంటి పిరికివాడి భయపడే, దేవునికి ఎదుట తప్పు చేశాను అనే భయంతో బాగున్న మనస్తత్వం మందా? లేదంటే నేను దేవుని దృష్టికి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యొక్క మార్గంలో యథార్థంగా నడుస్తూ ఉన్నాను, నాకే భయం లేదని ధైర్యంగా ఉంటున్నామా? ఒక్కసారి మన గుండెల మీద మనం చేసుకొని ఒకసారి చెప్దాం. ఎందుకంటే ఇవి చివరి దినాలు, దేవుని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడికి మనం ఏం చేయాలి? ఆయన్ని మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొనే సత్తా ఉందా? ఆయన ఎదురు పడితే ఆయన్ని ఎదుర్కొనే సత్తా ఉందా? భయపడి దాక్కునే పిరికితనం ఉందా? ఇంకా కారణం, పిరికివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మరి మన తాపత్రయం అంతా కూడా దేనికి? పరలోకానికి వెళ్ళడానికేగా, దేవునితో ఉండడానికేగా. కానీ ఆ భయం మళ్ళీ వెంటాడుతున్నదా? భయం ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవడం వల్ల. కాబట్టి దేవుని మాట మనం అక్షరాల పాటిస్తుంటే మనలో భయం కలగదు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, హాయిగా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. మమ్రేలో ఎక్కడ, ఏ చెట్టు దగ్గర? గొప్ప చెట్టు దగ్గర. చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎవరైనా? అబ్రహాం గారు. దేవుని యొక్క దూతలు వస్తూ ఉన్నారు. సింధూర వృక్షం దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎండ బాగా ఉంది, హాయిగా విశ్రాంతి తీసుకుంది. విశ్రాంతి తీసుకున్న సమయంలో దేవుని యొక్క దూతలు అలా వచ్చారు. వెంటనే తను విశ్రాంతిని వదిలి పరుగును వెళ్ళి ఆ దేవదూతలకి సపర్యలు చేయడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన పరుగున వెళ్ళాడు. మొదటి విషయంలో ఒక మాట దీంతో లింక్ చేసి నేను చెప్పాలి అని చెప్పి అందుకే ఆగాను. ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క దూతలకు, దేవుని యొక్క సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి అనే ఆతృతతో తన విశ్రాంతిని సహితం కూడా పక్కన పెట్టి వెళ్ళి, కష్టము అని అనుకోకుండా పోతే పోయింది, అలా వెళ్ళిపోతారులే మనకేట్లే ఇలాగా అని చెప్పి తిరిగి చూడలే, నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, ఇప్పుడే అలసిపోయి వచ్చాను, చెట్టు కింద కూర్చున్నాను, ఇప్పుడే ఎవడలే అత్తాడులే అని అనుకోలేదు. లేచి ఇంట్లో పరిగెట్టి 3 మణుగుల పిండి ఒత్తి రొట్టె చేయి అని చెప్పి భార్యకి చెప్పాడు. పనివాడు చెప్పి లేగతోడం తీసి దాన్ని సిద్ధం చేయి మాంసం అని చెప్పాడు. త్వరగా అని ఈ అతుల దగ్గరికి వచ్చి, అయ్యా ఎండపడి ఉన్నారు, మార్గాన వెళ్తున్నారు, ఒక్కసారి వచ్చి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి అంటే, ఆతిథ్యం ఇచ్చే గుణాన్ని కలిగి విశ్రాంతిని కూడా లెక్క చేయక లేచి వెళ్ళి ఆతిథ్యం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ఇద్దరిని కూడా ఒకసారి నేను పోల్చున్నా. భయపడి చెట్టు వెనుకున్న దాగున్న ఆదాము ఏం చేయబడ్డాడు? శపింపబడ్డాడు. అవునా కాదా? శపింపబడ్డాడు. అంతవరకు కూడా ఆదాము కష్టపడి చేయవలసింది ఏమీ లేదు. దేవుడు అన్ని సమకూర్చి పెట్టి, నాయనా హాయిగా నీకు నచ్చినవి తింటూ నీ జీవితాన్ని గడుపుకో అన్నాడు. కానీ ఏనాడైతే దేవుని మాటని లక్ష్య పెట్టగా, దానికి భయపడి చెట్టు చాటున దాగున తర్వాత దేవుడు శపించాడు, ఇక మీదట నీవు సుఖించే అంటే అవకాశం లేదు. నువ్వేం చేయాలి? నీ చెమటోడ్చి నువ్వు సంపాదించుకోవాల్సిందే. కష్టమైనా లేదా?
కష్టమేనా లేదా? ఏమైంది? శాపం వచ్చిందా లేదా? హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఉండవలసిన జీవితం దేవుని మాట లక్ష్య పెట్టగా భయపడి చెట్టు వెనక్కి దాక్కున్న ఆ పరిస్థితికి తనకి శాపం వచ్చింది, నష్టం వచ్చింది, కష్టం వచ్చింది. కేవలం తనకు మాత్రమే కాదు, భూమి మీద మానవాళి అందరికీ కూడా ఆ శాపం సంప్రాప్తించిందని రోమీయులకు రాసిన పత్రికలో మనకు చెప్తూ ఉన్నారు. కానీ అబ్రాహాము విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. చెట్టు ముందుకు కూర్చొని, చెట్టు వెనకాల కాదు, చెట్టు ముందుని నేలలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అతిథులు వస్తే విశ్రాంతిని కూడా పక్కన పెట్టి ఆతిథ్యం ఇవ్వడానికి పరుగున వెళ్ళి ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రాహాము ఏమయ్యాడు? జనములకు తండ్రి. కాబట్టి దేవుని సేవకుల్ని ఎవరైతే ఆదరిస్తారో, ఆతిథ్యం ఇస్తారో, గౌరవిస్తారో, ప్రథమ స్థానం ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారో వాళ్ళని దేవుడు ఏమాత్రం కూడా త్రోసివేయడు, వాళ్ళ ఆశీర్వాదాలు తీసివేయడు. అందుకే అంటున్నాడు, దేవుని దాసులని ఒక గ్లాసు నీళ్లు ఇస్తే దాని ప్రతిఫలం వారు పొందక మానరు. అవునా కాదా? కానీ ఈ రోజుల్లో పాస్టర్ గారు వస్తుంటే పాస్టర్ ఈ టైంలో వస్తున్నాడు, జేబులు డబ్బుల్లో ఏమి ఊరికే ప్రాణం తీసేస్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నాడు, ఏది పడితే అది అడిగేస్తున్నాడు అని అనుకునే రకాలైన. అవునా కదా? ఉందా కదా? కానీ ఆతిథ్యం ఇవ్వడం వల్ల దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదు. విశ్రాంతి తీసుకుంటున్న అబ్రాహాం లేచి పరుగున వెళ్ళి అతిథులకి, దేవుని దాసులకి ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆడు కూర్చొని బుర్ర తెప్పించుకుంటే కాదన్నారా? ఎవరు చూడలేదుగా. కానీ మనమైతే అదే చేస్తాం. ఏం చేస్తాం? అటు పక్క కూర్చుని వాళ్ళ వల్ల అతను వెళ్ళిపోయేదేంటి. కానీ మనకి ఆశీర్వాదం కావాలి. ఎలా వస్తుంది? దేవుడిని మనసు చూడలేదా? అబ్రహాము ఆశీర్వదింపడ్డాడు. దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క దూతలకి ఆతిథ్యం ఇచ్చి. ఈ రోజుల్లో దేవుని దాసులకి ఇవ్వడానికే మేనమేషాలు లెక్క పెడతారు. మేనమేషాలు. కొంతమంది దమాయించి తీసుకుంటారు, వాళ్ళ దగ్గర భయంతో ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే శపిస్తారేమో భయంతో. ఏమీ అడగని సేవకుడికి పుట్టిపల్లెమే. అవునా కాదు? మా పాస్టర్ గారు ఏం అడగరు, ఎంత గొప్ప, అదొక్కటే. కానీ ఆతిథ్యం ఒకట మర్చిపోవద్దు. ఆతిథ్యం ఇచ్చిన వారు ఎవరు కూడా నష్టపోలేదు, శపింపలేదు, ఆశీర్వదింపబడ్డారు. ఇక మూడో వ్యక్తి, ఆశ కలిగిన వ్యక్తి. ఆ ఆశను కూడా దేవుడు చూశాడు. ఎవరు? వెరీ గుడ్, భలే కనిపెట్టేశారు. ఎక్కడెక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. దేనికి? యేసుని చూడాలని ఆశ. మనిషి దుర్మార్గుడే, మనిషి బలకం చేయి పెట్టేవాడే. కానీ
ఏదో ఏసయ్యది అందరికీ కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చేస్తున్నట్ట, నోరు లేని వాడికి నోరు ఇచ్చేస్తున్నట్ట, కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చేస్తున్నట్ట, సమస్తం ఇచ్చేస్తున్నట్ట. ఆహా, ఏవో గొప్పలు ఇవి చెప్తున్నారు ఈయన ఎలా ఉంటాడో చూద్దాం, ఆ మార్గాన్ని వస్తాడు కదా చూద్దాం అని ఒక ఆశ మనసులో మెదిలింది. మెదళ్ళతోటి ఆయన చూద్దామని కనపట్లే. కారణం పొట్టాడు. ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి చూద్దాం, ఏసేయని చూద్దాం, ఇలా అంటూ ఉన్నాడు. ఆ జనం అందరూ వెళ్ళిపోతున్నారు. ఇలా చూస్తున్నాడు. ఎవరెక్కడ? ఏసై ఎక్కడ? ఏసై ఎవరు? ఏసై ఎక్కడ? సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చి అన్నాడు, జక్కయ్య. పేరు పెట్టి పిలిచాడు. ఏం పెట్టాడు? త్వరగా దిగిరా అంటే నీలో ఉన్న ఆశను కూడా దేవుడు చూస్తాడు. దేవుడు చూడాలని, దేవునితో ఉండాలని, దేవుని మాటలు వినాలని, దేవుని యొక్క సన్నిధానాన్ని పొందుకోవాలని నీలో ఆశ ఉన్నట్లయితే ఆశ గల హృదయాన్ని తృప్తిపరిచే దేవుడైనా చెట్టు ఎక్కడం కష్టమేగా. నేను ఎక్కలేను చెట్టు. కష్టమైన చెట్టు ఎక్కాడు, దుర్మార్గుడైన చెట్టు ఎక్కాడు. ఆయనలో ఉన్న ఆశని ఎప్పుడైతే యేసుప్రభు చూసి జక్కయ్య రా దిగిరా అన్నాడో, దిగి రావడంతో ఆ దిగుతున్న సమయంలోనే ఆయనకి మారు మనసు వచ్చేసింది. ఏమన్నాడు? అయ్యా ఇన్నాళ్ళు నీ గురించి విన్నాను. ఇప్పుడు నా మనసులో ఉన్న కోరికని నువ్వు నన్ను అంటే నేను నిన్ను చూడాలని ఆశని నువ్వు నాకు కలగజేసి చూడ్డానికి నన్ను పిలిచావా? ఈ దుర్మార్గుడి మీద కూడా నీకు దృష్టి పడిందా? నా ఆశలు కూడా నెరవేర్చావా? ఇదిగో ఇక మీదట నేను అన్యాయంగా ఏమీ చెయ్యను. ఒకవేళ అన్యాయంగా తీసుకుని 4 ఇచ్చేస్తాను. ఒక కన్విక్షన్ వచ్చిందా లేదా? ఇప్పుడు నీ ఆశని దేవుడు చూసి ఆ ఆశ తీర్చిన వెంటనే నీలో ఒక మార్పు. దేవుడు మనం ప్రార్థన చేస్తున్నాం, అడిగినవి దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనలో ఆ మార్పు వచ్చిందా? మన ఆశలు తీరుస్తూ ఉన్నాడు. ఆశలు తీర్చిన తర్వాత కూడా మన గుణంలో మార్పు వస్తున్నదా? చెప్పండి. ఈరోజు పరీక్షించుకోవాల్సిన అవసరం. పాట మటుకు పాడేస్తూ ఉంటాం, నా కొన్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాదంటూ ఏది ఈ లోకంలో, నాదంటూ ఏదీ లేదు ఈ లోకంలో, అన్నీ నువ్విచ్చినవే, కానీ నేను నీ మటుకు నీకు ఇవ్వను. అది మన పాట. అంటే పాట అక్కడ పాడి ఆ మిగతాది మనం గొంతులో ఉంచేసుకుంటాం. ఏది నాది అంటూ నీకేది ఇవ్వను. ఇటువంటి మనస్తత్వంతో ఉన్నామా? దేవుని తృప్తిపరచాలి, దేవుని యొక్క ఆశను నెరవేర్చాలి అనే హృదయపూర్వకమైన యథార్థమైన ఆశను కలిగి ఉన్నామా? మనందరం ఎక్కడ ప్రయాణం అవుతున్నాం? కార్తీక మాసం కదా, వనభోజనాలు కొనుక్కుంటున్నారా? డిసెంబర్ వచ్చేసిన పిక్నిక్ అనుకుంటున్నారా? మనం అందరూ కూడా ఎక్కడ ప్రయాణం అవుతున్నాం? అక్కడికి వెళ్ళేవాడివి ఎలా ఉండాలి? సిద్ధపడుతూ ఉండాలి. భయముతో దాక్కుంటే శాపం. అంతేగా? బుద్ధి లేని కన్యకలు ఏమయ్యారు? యేసుడు సంకరం పెట్టుకుని తీసుకెళ్ళాడా? అదే పరిస్థితి వస్తుంది. ఆతిథ్యం వచ్చిన అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఆశ కలిగిన జక్కయ్యని తనకే కాదు తన కుటుంబాన్ని అందరికీ కూడా రక్షణ ఇచ్చాడు. ఈరోజు మనం అటువంటి ఆశ కలిగి ఉన్నామా? ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా దేని నుంచి వస్తున్నాయి? ఆయన చూస్తున్నాడు. ఏమిటి చూస్తున్నాడు?
ఇప్పుడు మీరు కూర్చొని అక్కడ వింటూ నా వైపు చూస్తున్నారు, కానీ మీ హృదయంలో ఏదో ఇలాగా 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 నెట్ లేకపోతే ఆ చక్రం తిరుగుతుంది చూసారా, అలాగా తిరుగుతున్నది మీ మొహాల్లో కనబడుతున్నది ఆ తిరుగుడు. నాకు సందేహపు తిరుగుడు, అనుమానపు తిరుగుడు, భయపు తిరుగుడు. ఇవన్నీ కూడా వదిలి ఆయన మార్గంలో రావాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. ఆశ కలిగితే ఆశకి తగుగా నీ తగు రీతిలో నువ్వు కార్యం చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు నీ కుటుంబానికి కూడా ఆయన రక్షణని అనుగ్రహిస్తాడు. నీవు రక్షింపడు, నీ కుటుంబము రక్షింపబడుతుంది. కానీ ఈ రోజుల్లో రక్షింపబడిన మనం కూడా రక్షణ లేని వారి మాటకే వత్తాస పలుకుతూ, అమ్మో మా కుటుంబం అండి, అమ్మో మా కులం అండి, అమ్మో మా ఇదండి, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళు ఇటు పక్క తీస్తున్నాడు అని ప్రాధాన్యత కాదు. మనం వాడి పనులు చేయడంలోకి మనం వెళ్ళి ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. మంచిదే, ఒకరికొకరు సాయం చేసుకో వద్దన్నాం, చెయ్యొచ్చు, అది తప్పేం కాదు. కానీ మన సంకల్పం ఎలా ఉంది? నీవు రక్షింపడు, నీ కుటుంబాన్ని రక్షిస్తానని దేవుడు చెప్పాడు. ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడాలనే ఆశ నీలో ఉందా? బలమైన ఆశ. ఆశ గల హృదయాల్ని తృప్తిపరుస్తాడు. కష్టమైన చెట్టెక్కి తనకి యోగ్యత లేకపోయినా ఎక్కి చూశాడు. ఈరోజు దేవుడు మనకు యోగ్యతను ఇచ్చాడు. ఆ యోగ్యతని మనం సద్వినియోగపరచుకుంటున్నామా? పైకెక్కి ఆయన చూడటానికి, ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా? పైకెక్కి అంటే చెట్లు ఎక్కమని అంటలే. ఈ రోజు వెళ్ళి మీ ఇంటి ముందున్న జామ చెట్లు ఎక్కి కూర్చోకండి, అది కాదు నేను చెప్పింది. దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ బలంగా కలిగి ఉండండి. మీరు మీ కుటుంబీకులు రక్షణ పొందుతారు. ఇక మరొక వ్యక్తి ముగించేస్తారు. అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడట. యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆయన పేరు, ఆయన మంచి శాస్త్రి, పండితుడు, నతనీయేలు అతని పేరు. ఆయన అంజూరపు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పూర్వకాలంలోని అంజూరపు చెట్ల కింద కూర్చొని ప్రార్థనలు చేసేవారట. అలాగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి, జ్ఞాని అయిన వ్యక్తి. ఆయన ఆ చెట్టు దగ్గర, చెట్టు కింద కూర్చొని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ భక్తితో, అక్కడ ఆ రెండింటికి పదాలకి ఏమంటున్నాడే, యథార్థమైన భక్తితో ఆయన ఉంటున్న సమయంలో ఫిలిప్పు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా మెస్సయ్యగా వచ్చిన వాడిని మేము చూసాం, ఆయన ఈ దారిని వస్తున్నాడు, రా నువ్వు కూడా అని పిలిచాడు అని చెప్పబడుతుంది. ఆయన ఏమన్నాడు? ఏంటి, మెస్సయ్య వచ్చాడా? నజరేతు నుంచి మంచి ఏదైనా రాగలదా అని ప్రశ్న వేశాడు. కారణం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆ నజరేతు అంతటి పనికిరాని, పాప భీతి లేనటువంటి ఆ యొక్క ప్రదేశం. అటువంటి దాంట్లోంచి ఒక మంచి వస్తుందా? ఎందుకంటే మెస్సయ్య అనేవాడు మంచివాడు. సరే నువ్వు చెప్తున్నావు కదా, పద వెళ్దాం అని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? తను చూసి, నతనీయేలు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఎక్కడ ఉన్నప్పుడు? చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటిది, నేను ఎక్కడో అక్కడ అంజూరు చెట్టు కింద ఉన్నప్పుడు ఆయన నన్ను చూశాను అంటున్నాడు.
అంటూ, అయ్యా నువ్వు మెస్ అయ్యవని విన్నాను, మనం అంటే పరలోకంలో చేరాలంటే ఏం చేయాలి అంటే ఆయన చెప్తున్నాడు, ఒకరు తిరిగి జన్మిస్తారు తప్ప పరలోక రాజ్యంలోకి చేరరు. అంటే వెంటనే తనకు వచ్చిన డౌట్ ఏమై వచ్చింది, నేను ముసలివాణ్ణిగా నేను మళ్ళీ మా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను ప్రవేశించి మరలా ఎలా జన్మిస్తాను? ఎవరతను? పండితుడు. కానీ విజన్న విషయం అర్థం కాక ఆయన ప్రశ్న వేసినట్టుగా మనం చూస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు ముఖ్యం ఏంటంటే ఆయన భక్తితో, తనకు తెలిసిన భక్తితో ఆయన ధ్యానంలో ప్రార్థనలో ఉంటుండగా దేవుడు చూశాడు, ఆయన పిలిచాడు. అంటే మనకి యేసు ప్రభువును తెలియని స్థితిలో కూడా భక్తిలా ఉంటే, మన భక్తి యథార్థమైనది, అంగీకారమైనది అన్నప్పుడు దేవుడు ఆయన మనల్ని పిలిచి ఆయన ఏర్పాట్లోకి మనం తీసుకుంటాడు. అవునా కదా? ఇది ఒకటే ఉదాహరణ కాదు. కొర్నేలి గురించి మనం చూసాం అపోస్తల కార్యాల్లో. కొర్నేలికి ఆయన యేసు ప్రభువుని ఎగిరిన వాడు కాదు, కానీ దేవుని దూత ఏం చెప్పాడు? కొర్నేలి, నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క అర్పణలు దేవుని దృష్టికి అంగీకారమైనవే. యథార్థమైన భక్తి కలిగిన ఏ మార్గంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని మార్గంలోకి తీసుకు రాగలడు. అందులోకి వచ్చిన మనం ఆ యథార్థతలో ఉంటున్నామా లేదా? అంటే దేవుని తెలియక కూడా యథార్థంగా ఉన్నవాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుని యొక్క యథార్థత తెలుసుకొని మన దేవుళ్ళు ఎలా ఉంటున్నాం ఈరోజు మన ప్రశ్న. దేవుడు మన యథార్థతని, మన నడకను, మన ప్రవర్తనని చూడట్లేదా? చెట్టు కింద ప్రార్థనలో ఉన్న ఆ నతనీయుల్ని దేవుడు చూశాడు. చెట్టు వెనక ఉన్న ఆదామును చూశాడు. చెట్టు ముందున్న అబ్రహామును చూశాడు. చెట్టు దగ్గరున్న, చెట్టు మీద ఉన్న జక్కని చూశాడు. చెట్టు దగ్గర ఉన్న నతనీయుల్ని చూశాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? భయమా? ఆతిథ్యం ఇచ్చే సహృదయమా? దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ, నిజమైన భక్తి ఉన్నాయా? భయం ఉంటే శాపమే. సద్గుణం, ఆతిథ్యం ఇవ్వాలనే సద్గుణం ఉంటే ఆశీర్వాదమే. దేవుని సన్నిధి చేరాలి, దేవుని సన్నిధి తెలుసుకోవాలి, దేవునితో దేవుడు ఎవరో మనం కనుక్కోవాలని ఒక ఆశ ఉన్నట్లయితే రక్షణ. నిజమైన భక్తి ఉన్నట్లయితే దేవునితో కలిసి నడిచే అవకాశం మనలో ఏమున్నాయి? దేవుడు ఇవి కోరుకుంటున్నాడు. కారణం, మనం దేవుళ్ళో ఉన్నాం, మనం దేవుళ్ళో ఉన్నాం, యేసుక్రీస్తులో ఉన్నాం, మేము క్రైస్తవులమి అని మనం చెప్పుకొని లోకానికి భిన్నంగా ఉన్నామా? లోకస్తులకి మనకి ఏ మాత్రం కూడా తేడా లేకుండా ఉన్నామా? వాళ్ళకంటే ఘోరంగా ఉన్నామా? పరీక్షించుకోవాల్సిన అవసరత ఈరోజు ఏర్పడింది. నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి వద్దు. అంటే దేవుణ్ణి ఎరిగి వెచ్చగా అంటే భక్తితో నువ్వు జాగ్రత్తగా ఉండు, లేదు చల్లగా ఉండు. దేవుణ్ణి ఎరగనండి ఆ యొక్క మూర్ఖపు జనంలోకి వెళ్ళి అక్కడ ఉండు. అంతేగాని దేవుణ్ణి ఎరిగి ఎరగనట్లుగా వేషధారణ వేసుకొని నువ్వు ఉన్నట్లయితే నేను సహించను. ఈరోజు మన పరిస్థితి అదే. ఈరోజు నా పరిస్థితి అదే. దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ నడక, నీ పడక, నీ మాట, నీ ఆలోచన, నీ యథార్థత, నీ ప్రతి దేవుడికి మరుగై ఉండలేదు. అందుకే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అది చూసుకొని మనం ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఆయన దృష్టికి
ఆయన దృష్టికి కనబడని సృష్టిము ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకి సమస్తమును మరుగు లేక తేటగా ఉంది. మనకింకా మసక కలబడవచ్చు, మసకగా ఉండొచ్చు, కానీ దేవుడికి తేటగా ఉంది. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నేను పరీక్షిస్తున్నాడు. ఎలా ఉన్నావు? నీ హృదయం దోషారోపణ చేస్తుంటే ఇదే సమయం సరిచేసుకో. మరలా మనకి మరో సమయం రాకపోవచ్చు. ఈ విషయం మనకి దేవుడు మరలా మనకి చెప్పకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు, చెప్పించలేకపోవచ్చు. దేవుడు దొరుకు కాలంలోనే ఆయన వెతికి పట్టుకో. ఇదే అనుకూల సమయం. దావీదు అంటున్నాడు 139 కీర్తన 23-24, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. అడగగలమా? 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 తెగించగలమా? ఈ ప్రశ్న దేవుని అడగగలమా? తర్వాత అంటున్నాడు, అయ్యా నీకు ఆయాస్కరమైన మార్గములు ఏమైనా ఉంటే నాకు తెలియచి. మనం ఉంటే అనక్కర్లే, ఉన్నాయి ప్రభువా, మమ్మల్ని కాపాడని మనం ప్రార్థన చేయాలి. నన్ను నిత్య మార్గంలో, సత్య మార్గంలో నడిపించువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు మొరలు ఆలకించే దేవుడు. నువ్వు పశ్చాత్తాపడి అపరాధమును విడిచిపెట్టిన ఆయన దయగలవాడు. నీ అపరాధములు క్షమించి సమయాన్ని నీకు అనుగ్రహించి నిన్ను హక్కును చేర్చుకుంటాడు. దేవుని సన్నిధికి వెళ్దామా? అడుగుదామా? దేవా నీ ఎదుటే నేను పాపం చేసి ఉన్నాను, నా అపరాధములు నా కళ్ళెదురుగా కనబడుతున్నాయి, క్షమించగలవా? క్షమించగలవా? నీవు క్షమకు సిద్ధమైన దేవుడివి, దీర్ఘశాంతుడివి, కరుణామయుడివి, నిరంతరం నీ కృపను కుమ్మరించేవాడివి. నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు నా పాపం పరిహరిస్తూనే నన్ను నడిపిస్తున్న దేవుడివి. నా మీద జాలి చూపు, నా మీద నీ దృష్టి ఉంచి నీ ఆలోచన చెప్పి ఆ ప్రకారం నడవగలిగే శక్తి నాకేమో ప్రభువా. అడుగుదామా? అడుగుదామా? సందేహపడకుండా అడుగుదాం. నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు మంచివాడు. మన మొరలు ఆలకిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన రాకల్లో మనల్ని ఆహ్వానిస్తాడు, ఎదుర్కొనే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.